జాగృతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, అంటే మీరు కవిత్వం కానీ కథ కానీ నవల కానీ రాయాలంటే అసలు కథా వస్తువుగా దేని తీసుకుంటారు మేడం? హ్యూమన్ టెండెన్సీ. నాకు ఎందుకంటే నాకు నచ్చింది ఒకటే, ఒక అబద్ధం, తర్వాత లేనిది చెప్పడం, మనం ఉన్న స్థానం ఒకటి, చెప్పేది ఒకటి. ప్రతి చోట చూశాను నేను. నా ఇంటి నుండి ప్రపంచం అంతా చూసిందంతా నేను ఒకటే, ఏదో ఒకటి చెప్పాలి, ఎదుటి వాళ్ళు మెప్పించాలి, వాళ్ళ మెప్పు ఈ నిమిషంలో పొందేయాలి, ఆ నిమిషంలో మనం గొప్పవాళ్ళం అయిపోవాలి. ఆ ఫీలింగ్ నాకు నచ్చలేదు. నేనేంటో నాకు నేనే గొప్ప, నేను నీలా నేను ఉండను, నాలా నువ్వు ఉండలేవు. అందుకని ఇందుకోసం మనం ఎందుకు దాపరికాలు పెట్టి మోసం చేసి అబద్ధాలు ఆడి ఒకళ్ళని, అవన్నీ నన్ను చాలా బాధ పెట్టాయమ్మ. నేను చాలా నా ఈ వయసుకు మించి నేను చూశాను జీవితాన్ని. నేను చదివింది చదువు కంటే జీవితాన్ని ఎక్కువ చదివాను, మనుషుల తత్వాలు చదివాను. అవన్నీ నేను అవన్నీ కథ రూపంలో తీసుకొచ్చాను. నేను కథ రాసిన చోట ఒక చోట రాశాను, జీవితంలో కొంత అనే ఒక కథ రాశాను. ఆ కథ రాశాక ఒక అతను ఫోన్ చేశాడు తిరుపతి నుంచి. అతను నేను ఎంత ఏడ్చాడంటే ఏడ్చాడు. మేడం, అమ్మ నాన్నని నేను ఇలా బాధ పెట్టాను మేడం, వాళ్ళు కూడా నేను ఇంగ్లీష్ రాదనే కించపరిచాను మేడం, నాకు చాలా బాధగా ఉంది మేడం, ఇప్పుడు లేరు మేడం వాళ్ళని. చాలమ్మా, ఆ తృప్తి చాలు. నేను అన్నాను, మీరు ఈరోజు ఉదయం ఆదివారం లేస్తే మీరు నాకు ఫోన్ చేశారు, చాలండి, మీరు మారారు. నాకు వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుద్దామంటే వాళ్ళు లేరు మేడం అన్నాడు. చాలా బాధ వేసింది. పశ్చాత్తాపం చాలండి, వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని క్షమించినట్టే. ఇలాగ ప్రతి మనిషిని వెతికితే ఒక కథ ఉంటుంది. మామూలుగా జనం చెప్తూ ఉంటారు ఏంటంటే, పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు తల్లి పిల్లల్ని దగ్గరుండి వాళ్ళ ప్రతి అవసరము చూసుకోవడం వల్ల అప్పుడు మానవీయతా భావాలు, అనుబంధాలు ఎక్కువగా ఉండేవి. ఈ రోజుల్లో ఆడవాళ్ళు తమను ప్రూవ్ చేసుకోవడం కోసం ఉద్యోగాలంటూ పరిగెడుతూ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్లే ఈ రోజుల్లో ఉండే పిల్లలకు మనుషుల విలువలు తెలియట్లేదు, లేకపోతే అనుబంధాల గొప్పతనం తెలియట్లేదు. అందువల్లే పేరెంట్స్కి పిల్లలకి చాలా గ్యాప్ వస్తుందనే విషయం చెప్తున్నారు మేడం. ఇది యాజ్ ఏ జర్నలిజం చేసిన వ్యక్తిగా మీరు దీన్ని సమర్థిస్తారా మేడం? సమర్థించను. ఎందుకంటే మదర్ ఇంట్లో, ఒక అత్తగారి ఇంట్లో ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక విషయం చెప్పాలి, ఒక మనిషికి పడని రోజులు వచ్చాయి ఇప్పుడు. అత్తగారికి కోడలికి ఇదివరకు పడేది అంటే అక్కడ ఒక వ్యక్తి అత్తగారికి కొంచెం కంట్రోల్ ఉండేది, ఆ మాట మీద భయం ఉండేది. సరే, అది కూడా లేకపోతే మనకి ఇంకా దారి లేదని ఒక ఇది ఉండేది, భర్త ఏమంటాడు అని పడ. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా అవసరం. అసలు బయటికి వెళ్తే ఇంట్లో పిల్లల్ని చూసేవాళ్ళు లేరు. ఆ విధంగా చూసుకున్న పెద్దవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, వాళ్ళని దోసేస్తారు. ఈ అనుబంధాలు బంధాలు అనేవమ్మ ఎప్పుడు లేవు. కొన్నాళ్ళు నటించారు ఉన్నట్టు, ఇప్పుడు లేవని ఫ్యాక్ట్ చెప్తున్నారు అంతే. ఇంతకుముందు ఉండేవి, చుట్టుపక్కల గోడ పక్కన ఆ వెనకాల చెప్పుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ చెప్పుకోవడం ఎందుకు, తోసేస్తే అయిపోయేదని వెళ్ళిపోతున్నారు. కానీ ఈ ఉమ్మడి కుటుంబాలు విడివిడిగా ఉండడం వల్ల కూడా మానసిక సమస్యలు చాలా వస్తున్నాయి. ఇది గుర్తించాలి అంటే కొంతకాలం పడుతుంది. మనిషి కావాలి, సమాజపరంగా మనం కథ రాస్తే కథ చదవాలి, కథాపరంగా ఒక మనిషిలో తడి ఉండాలమ్మా, మనసులో తడి ఉండాలి. ఒక విత్తనం వేస్తే భూమిలోంచి మొక్క వస్తుంది, అదే గుండెలో తడి ఉంటే అక్షరం వస్తుంది. నిజంగా మేడం, అంటే మీ మాటలే చాలా సున్నితంగా ఆలోచించే రీతిగా ఉన్నాయంటే మీ రచనలు ఇంకెంత గొప్పగా ఉంటాయి మేడం. నిజంగా మీ ప్రతి ఒక్క మాట ఒక ఆయుధంలాగా ఎదుటి వాళ్ళు ఆలోచించేలాగా ఉన్నాయి. ఇలాంటివి ఇప్పటి వరకు మీరు ఎన్ని రచనలు, ఎన్ని కవిత్వాలు చేశారు మేడం? కవిత్వం 6 పుస్తకాలు చేశానమ్మా, 6 పుస్తకాలు రాశాను కవిత్వం. ఇక్కడ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చెప్పాలి కొంచెం. మేము 6 మంది ఉన్నా కూడా ఎవరికి వాళ్ళే అని మా నాన్న, అక్కడ గొంతు విప్పి మాట్లాడే స్వేచ్ఛ కూడా మా ఇంట్లో ఉండేది. చదువుకోండి, ఒక స్థానం ఇంతే మా ఫాదర్. దాంతో ఎవరికి వాళ్ళే నీ ప్లేస్ ఇది అని ఫిక్స్ చేసి అక్కడ చదువుకుంటూ మా పని. అప్పుడు రాసింది కవిత నాకెందుకు ఇలా చూడగానే నా ముందర గ్రిల్స్ ఉండేవి, ఇక్కడి నుంచి చూసి మా అమ్మ కనబడితే పలకరించి చేసుకుంటాడు, ఇక్కడ గుసగుసలే. అక్కడ రాశాను, నేను ఒంటరి, ఓ పక్షి నా ముందర అరుస్తుంది, అది ఒంటరే, నా ముందర ఉన్న చెట్టు ఒంటరే, చివరిలో నేను వచ్చామంటే నేను కూడా ఒంటరి. ఇవన్నీ ఒంటరి అయినప్పుడు నేను ఎందుకు ఒంటరి కాకూడదు?
ఇది కూడా ఒక సాహితీపరంగా నాకు ఉపయోగపడింది. ఈ ఒంటరితనం నుంచి వచ్చిన ఈ ప్రపంచనమ్మ ఈ బాధ నాది. ఈ రోజు వరకు కూడా మనిషికి మనిషి అర్థం చేసుకోలేకపోతున్నారు కదా అనే ఒక్క వేదనే ఇన్ని రాయించగలిగినాను. కవిత్వాలు 6 సంపుటాలు రాశాను, కథలు 2 రాశాను. అంటే 2 సంపుటాలు అంటే దాదాపు 100 కథలు రాశాను, నవలలు 2 రాశాను. ఒక 2 నవల్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ నవల పరిణితి కంటే కథలు ఎక్కువ ఇష్టం. తర్వాత వ్యాసాలు రాశాను. ఆధ్యాత్మికం మీద చాలా ఇష్టం నాకు. దీని మీద ఆలోచన వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మనం ఇదంతా ఏంటి శాశ్వతమా, ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది, పరిగెట్టి పరిగెట్టి కొట్టుకుంటారు కదా. ఈ ఆలోచన ఎక్కువ ఎప్పుడైతే ఉందో నేను ఆ విధంగా ఆధ్యాత్మికానికి మనిషికి మనసుకి ఆధ్యాత్మిక ఇలా పెట్టుకుంటూ కొన్ని వ్యాసాలు రాశాను భక్తి మ్యాగజైన్లో. మేడం, అంటే మీరు ఇంతవరకు ఇన్ని రచనలు కానీ, ఇన్ని కవితలు కానీ, ఇన్ని నవలలు కానీ రాసిన యాజ్ ఏ శైలజా మిత్ర అంటే గుర్తింపు తెచ్చింది ఏదో ఒకటి ఉంటుంది కదా మేడం. అలా మీకు గుర్తింపు తెచ్చిన మీ నవల కానీ, మీ కథ కానీ ఏదైనా ఉంటే చెప్తారా? గుర్తింపుగా నాకు కవిత్వాలు ఎక్కువ. కవిత్వం అంతర్మదన వేళ అనే ఒక కవితా సంపుటి ఉంది. ఆ కవితా సంపుటి ప్రతి పుస్తకము ఒక చోటకి తీసుకెళ్ళింది నన్ను. మొదటి పుస్తకంలోనే నాకు ఒక స్థానానికి తీసుకొచ్చింది. నేను అనుకున్నంత ఒక విధంగా అవార్డులు తీసుకున్నాను, కానీ అవార్డులు ఒక జీవితానికి ఒక పుస్తకానికి ఒక కొలమానం కాదని నా ఉద్దేశం. నేను ఒక కవిత చదువుతాను, రాస్తాను, రాసిన చదివిత ఎవరో ఒకరు చెప్తారు ఫోన్ చేసి, ఫలానా చోట మీకు ఆ కవిత రాశారు, చాలా అద్భుతంగా రాశారమ్మా, నిజంగా చాలా బాగుంది. ఇందాక చెప్పాను కథ గురించి. ఇలాంటి ప్రశంసలే నేను ఒక స్థానానికి చేరుకున్నాను అనుకుంటాను. కథ పుస్తకం చదువుతారు, అది చూసి ఎందుకు రాలేదు, ఎందుకు ఈ ఒక స్థానానికి రాలేదని కాదు, ఓవరాల్గా శైలజా మిత్ర అంటే ఒక సాహితీవేత్త అనే పేరుంది. దీనివల్ల నాకు ఈ పేరు వచ్చింది అనేది ఏం లేదు. నేను ఎక్కువగా పుస్తక సమీక్షల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, కవిత్వాల మీద ఎక్కువ చేయడం వల్ల నాకు ఒక గుర్తింపు వచ్చింది సొసైటీలో. జాగృతి కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం.